పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో హరీష్ రావుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి ఊసే ఎత్తకుండా మాయ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, పెన్షన్లు 4000 ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఏమయ్యాయంటో ప్రశ్నించారు కేటీఆర్. Party which has been talking and making a lot of claims with respect to being the savior of the Constitution, the vanguard of the Constitution. I wanted to give you a bit of backstory, a bit of history. Back in 1967, the first gentleman who won as an independent in Haryana Assembly, his name was Gayalal. He was the first person in India to have defected after winning as an independent MLA. He had defected to Congress party within a few days after the election. That's when the whole name Ayaram Gayaram culture, वो गयालाल जी के नाम से ही गयाराम आया. फिर गयाराम जब तीसरी बार 3 बार इधर उधर बदले तो आयाराम गयाराम का कल्चर हिंदुस्तान में अगर किसी ने इंट्रोड्यूस किया तो वो थी कांग्रेस पार्टी 1960s में. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.